హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు భద్రాచలం దగ్గర దుమ్ముగూడెంలోని ముత్యాలమ్మ అమ్మవారి గుడికి వచ్చామండి. దుమ్ముగూడెం అనే ఆ ఊరికి పేరెందుకు వచ్చిందంటే, రాముల వారు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు దుమ్ము లేచింది, అందుకే దుమ్ముగూడెం అంటారు. లేదు, రాముల వారికి రాక్షసులకి మధ్య దొమ్మి జరగడం వల్ల ఆ దుమ్ముగూడెం అనే పేరు వచ్చిందని కూడా అంటారండి. అయితే సీతా అమ్మవారు ఆ కష్టకాలంలో ఈ అమ్మవారిని సేవించారటండి, ఈ ముత్యాలమ్మ అమ్మవారిని. ఈ అమ్మవారిని సీతాలత ముత్యాలమ్మ అమ్మవారిని కూడా అంటారటండి. అయితే ఆ రోజు గుడికి అడుగుతున్నారండి, ఎందుకు అంటే మంగళవారం అమ్మవారి పుట్టినరోజు అటండి ముత్యాలమ్మవారు. అందుకని గుడి అయితే శుభ్రంగా కడుగుతున్నారండి, ప్రతి మంగళవారం క్లీన్ చేస్తారటండి. అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లండి. ఆ అమ్మవారు ఖచ్చితంగా అక్కడ ఉన్నారండి. పూజారి గారు చెప్పిన మాటలు వింటుంటే అసలు ఎంత ఆనందం వేసిందో తెలుసా అండి. అమ్మవారు అక్కడ ఉన్నారు అనడానికి నిదర్శనం అండి. 2 ఏళ్లకు ఒకసారి అక్కడ అమ్మవారికి జాతర జరిపిస్తారటండి. ఇప్పుడు మనం పూజారి గారి మాటల్లోనే ఆ విషయాలు తెలుసుకుందాం. ధ్వజస్తంభం దగ్గర ముడిపు పెట్టగానే గంటలు మోగించడం ద్వారా అమ్మవారు తన జాతర మొదలు పెట్టమని చెప్తారటండి. 2 సంవత్సరాలకు ఒకసారి సంబరం చేస్తామమ్మ. సంబరం చేసేటప్పుడు ముడుపు కట్టి గడిస్తంభం కూడా పెడతాం. గడిస్తంభం కింద ముడుపు పెట్టగానే పైన గంటలు కనగానే మోగుతాయి. అమ్మవారి మహిమ నేనున్నాను అని నిదర్శనం చూపిస్తుంది అమ్మవారు. 3వ రోజు, 6వ రోజు, 9వ రోజు ఊరేగింపులు ఉంటాయి. సాయంత్రం 4:30కి మళ్ళీ మోగుతాయి. గంటలు మోగాకే ఊరేగింపు బయలుదేరుతుంది. 5వ రోజు ఈ పెద్ద గంట మోగుద్దమ్మా. ఈ గంట అండి అక్కడ ఇదండి. ఈ గంట 5వ రోజు మోగుతుంది. తీసుకోవడానికి వేలంలో వస్తారు. అమ్మవారి కిందగా ఉన్నది అమ్మవారి స్వయంభూ అండి, స్వయంభూ. పూజారి గారి మాటలు వింటుంటే అమ్మవారు అక్కడ ఉన్నారు అనిపించిందండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ ముడుపు పెడతారటండి. పెట్టగానే ఆ పైన చిన్న గంటలు ఉన్నాయి చూసారా ధ్వజస్తంభానికి, అవి వాటంతట అవే మ్రోగుతాయటండి.